హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ వీడియోలో మనం ఇంటి పనులకు సంబంధించిన మరికొన్ని సెంటెన్సెస్ను ఇంగ్లీష్లో నేర్చుకుందాం. ఇంతకుముందు మేము చేసిన ఇంటి పనులకు సంబంధించిన వీడియో మీరు చూడనట్లయితే ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? మనం పెరట్లో మొక్కలు పెంచుతుంటే వాటికి రోజు నీళ్లు పోయాలి కదా. అప్పుడు నేను మొక్కలకు నీళ్లు పోస్తున్నాను అని ఇలా చెప్పాలి. I am watering the plants. I am watering the plants. నేను బట్టలు ఉతకాలి. దీన్ని ఇలా చెప్పాలి. I need to do the laundry. I need to do the laundry. కొందరు లైట్లు వేసి తీయడం మర్చిపోతూ ఉంటారు కదా. అప్పుడు లైట్లు ఆపేయండి అని ఇలా చెప్పాలి. Please turn off the lights. Please turn off the lights. కర్టెన్ రాడ్లను అమర్చండి అని ఇలా చెప్పాలి. ఇన్స్టాల్ ద కర్టెన్ రాడ్స్. ఇన్స్టాల్ ద కర్టెన్ రాడ్స్. మనం అప్పుడప్పుడు మన ఇంట్లో ఉన్న రిఫ్రిజిరేటర్ని శుభ్రం చేస్తూ ఉంటాం కదా. అప్పుడు నేను రిఫ్రిజిరేటర్ శుభ్రం చేయబోతున్నాను అని ఇలా చెప్పాలి. ఐ ఆమ్ గోయింగ్ టు క్లీన్ ద రిఫ్రిజిరేటర్. ఐ ఆమ్ గోయింగ్ టు క్లీన్ ద రిఫ్రిజిరేటర్. వంట చేస్తున్నప్పుడు పొయ్యి మీద ఏమైనా ఒలికితే పొయ్యి శుభ్రం చెయ్యి అని ఇలా చెప్పాలి. క్లీన్ ద స్టవ్. క్లీన్ ద స్టవ్. టీవీ రిమోట్ ఎక్కడ ఉంది అని అడిగినప్పుడు టీవీ రిమోట్ కాఫీ టేబుల్ మీద ఉంది అని ఇలా చెప్పాలి. టీవీ రిమోట్ ఈజ్ ఆన్ ద కాఫీ టేబుల్. టీవీ రిమోట్ ఈజ్ ఆన్ ద కాఫీ టేబుల్. బెడ్షీట్ మురికిగా ఉంటే మీరు బెడ్షీట్ మార్చగలరా అని ఇలా అడగాలి. కెన్ యూ చేంజ్ ద బెడ్షీట్? కెన్ యూ చేంజ్ ద బెడ్షీట్? నేను నేల ఊడ్చబోతున్నాను అని ఇలా చెప్పాలి. ఐ ఆమ్ గోయింగ్ టు స్వీప్ ద ఫ్లోర్. ఐ ఆమ్ గోయింగ్ టు స్వీప్ ద ఫ్లోర్. పంపు నుండి నీళ్లు కారి వృధా అవుతూ ఉంటే కారుతున్న పంపుని సరిచేయాలి అని ఇలా చెప్పాలి. వీ నీడ్ టు ఫిక్స్ ద లీకీ ట్యాప్. వీ నీడ్ టు ఫిక్స్ ద లీకీ ట్యాప్. డిన్నర్ కోసం టేబుల్ సర్దగలవా అని ఇలా అడగాలి. కెన్ యూ సెట్ ద టేబుల్ ఫర్ డిన్నర్? కెన్ యూ సెట్ ద టేబుల్ ఫర్ డిన్నర్? చెత్త బుట్ట వంటగదిలో ఉంది అని ఇలా చెప్పాలి. ట్రాష్ బిన్ ఈస్ ఇన్ ద కిచెన్. ట్రాష్ బిన్ ఈస్ ఇన్ ద కిచెన్. కర్టెన్లు మురికి పెట్టినట్టుగా గమనిస్తే కర్టెన్లు ఉతకాలి అని ఇలా చెప్పాలి. కర్టెన్స్ నీడ్ టు బి వాష్డ్. కర్టెన్స్ నీడ్ టు బి వాష్డ్. నేను నా బట్టలు ఇస్త్రీ చెయ్యాలి. దీన్ని ఇంగ్లీష్లో ఇలా చెప్పాలి. ఐ హ్యావ్ టు ఐరన్ మై క్లోత్స్. ఐ హ్యావ్ టు ఐరన్ మై క్లోత్స్. నా కోసం తలుపు తెరవండి అని ఇలా అడగాలి. ప్లీజ్ ఓపెన్ ద డోర్ ఫర్ మీ. ప్లీజ్ ఓపెన్ ద డోర్ ఫర్ మీ. నేను కిటికీలు శుభ్రం చేస్తాను అని ఇలా చెప్పాలి. I will clean the windows. I will clean the windows. మనం ఎక్కడికైనా టూర్ వెళ్తుంటే మన ఇంటి పక్కన తెలిసిన వాళ్ళని మొక్కలకు నీళ్లు పోయమని అడుగుతాం కదా. మొక్కలకు నీళ్లు పోయగలరా అని ఇలా అడగాలి. కెన్ యూ వాటర్ ద ప్లాంట్స్ ప్లీజ్? కెన్ యూ వాటర్ ద ప్లాంట్స్ ప్లీజ్? ఇంట్లో నేల మీద ఏదైనా ఒలికినప్పుడు దయచేసి నేల తుడవగలవా అని ఇలా అడగాలి. కెన్ యూ మాప్ ద ఫ్లోర్ ప్లీజ్? కెన్ యూ మాప్ ద ఫ్లోర్ ప్లీజ్? ఫర్నిచర్కి దుమ్ము పడితే నువ్వు ఫర్నిచర్ దుమ్ము దులుపుతావా అని ఇలా అడగాలి. కెన్ యూ డస్ట్ ద ఫర్నిచర్? కెన్ యూ డస్ట్ ద ఫర్నిచర్? ఇల్లు శుభ్రం చేయడానికి మనకు ఎవరిదైనా సహాయం అవసరమైతే శుభ్రం చేయడానికి నాకు సహాయం చేయగలవా అని ఇలా అడగాలి. కెన్ యూ హెల్ప్ మీ విత్ ద క్లీనింగ్ ప్లీజ్? కెన్ యూ హెల్ప్ మీ విత్ ద క్లీనింగ్ ప్లీజ్? వాకిలి ఊడ్చగలవా అని ఇలా అడగాలి. క్యాన్ యూ స్వీప్ ద పోర్చ్? క్యాన్ యూ స్వీప్ ద పోర్చ్? మనకి ఇంట్లో ఫర్నిచర్ అమర్చిన పద్ధతి నచ్చకపోతే వాటిని మార్చుతాం కదా. అప్పుడు మనం ఫర్నిచర్ను మార్చి సర్దాలి అని ఇలా చెప్పాలి. వీ హ్యావ్ టు రీఅరేంజ్ ద ఫర్నిచర్. వీ హ్యావ్ టు రీఅరేంజ్ ద ఫర్నిచర్. పెరట్లో మొక్కలకు నీళ్లు పోస్తాను అని ఇలా చెప్పాలి. I am going to water the plants in the backyard. I am going to water the plants in the backyard.
గోడలకు బాగా మురికి పడితే రంగు వేయించాలి కదా, అప్పుడు మనం గోడలకు రంగు వేయించాలి అని ఇలా చెప్పాలి. We need to get the walls painted. We need to get the walls painted. వంటగదిలో వస్తువులన్నీ చిందరవందరగా ఉంటే వంటగదిని సర్దగలవా అని ఇలా అడగాలి. Can you organize the kitchen please? Can you organize the kitchen please? తలుపులు మూస్తున్నప్పుడు తెరుస్తున్నప్పుడు ఒక్కోసారి శబ్దం చేస్తూ ఉంటాయి కదా, అప్పుడు మోత వస్తున్న తలుపులను సరిచేయాలి అని ఇలా చెప్పాలి. We have to fix the squeaky door. We have to fix the squeaky door. తివాచీకి దుమ్ము పట్టినప్పుడు తివాచీ శుభ్రం చెయ్యి అని ఇలా చెప్పాలి. Clean the carpet. Clean the carpet. అలాగే సీలింగ్ ఫ్యాన్లను శుభ్రం చేయాలి అని ఇలా చెప్పాలి. You have to clean the ceiling fans. You have to clean the ceiling fans. కంప్యూటర్ కీబోర్డ్ శుభ్రం చేయమని ఇలా చెప్పాలి. Clean the computer keyboard. Clean the computer keyboard. తోటలో మొక్కలకు నీళ్లు పొయ్యండి అని ఇలా చెప్పాలి. Please water the plants in the garden. Please water the plants in the garden. సాధారణంగా కిటికీలు బయటవైపు ఎక్కువగా మురికి పడుతుంది కదా, అప్పుడు కిటికీలను బయట నుండి కడుగు అని ఇలా చెప్పాలి. Wash the windows from the outside. Wash the windows from the outside. వారాంతాలలో మనం మన కార్లను శుభ్రం చేసుకుంటూ ఉంటాం కదా, అలాగే ఈ వారాంతంలో నేను నా కారును శుభ్రం చేయాలి అని ఇలా చెప్పాలి. I have to clean my car this weekend. I have to clean my car this weekend. ఆమె మెట్లను ఊడుస్తోంది అని ఇలా చెప్పాలి. She is sweeping the staircase. She is sweeping the staircase. పిల్లలు వాళ్ళ గదిలో వస్తువులు బొమ్మలు చిందరవందరగా పడేస్తూ ఉంటారు కదా, అప్పుడు పిల్లల గదిని చక్కగా సర్దు అని ఇలా చెప్పాలి. Tidy up the kids' room. Tidy up the kids' room. మంచం మీద పక్క వేయడానికి ఎవరిదైనా సహాయం కావాలి కదా, అప్పుడు పక్క వేయడంలో సహాయం చేయగలవా అని ఇలా అడగాలి. Could you help me make the bed please? Could you help me make the bed please? టేబుల్ పైన వస్తువులన్నీ చిందరవందరగా ఉంటే టేబుల్ పైన ఉన్నవన్నీ తీయి అని ఇలా చెప్పాలి. Clear the table. Clear the table. అలాగే టేబుల్ మీద దుమ్ము ఉంది, దాన్ని తుడవండి అని ఇలా చెప్పాలి. There is dust on the table, please wipe it. There is dust on the table, please wipe it. గిన్నెలు కడిగిన తరువాత తడిగా ఉంటాయి కదా, తడి గిన్నెలను ఆరబెట్టండి అని ఇలా చెప్పాలి. Please dry the wet dishes. Please dry the wet dishes. గిన్నెలు శుభ్రం చేయడానికి డిష్ వాషర్లో వేస్తాం కదా, గిన్నెలు డిష్ వాషర్లో ఉంచండి అని ఇలా చెప్పాలి. Please put the dishes in the dishwasher. Please put the dishes in the dishwasher. మనం ఇంట్లో మురికి బట్టలన్నీ ఒక బుట్టలో వేస్తూ ఉంటాం కదా, మురికి బట్టలు బుట్టలో వేయండి అని ఇలా చెప్పాలి. Put dirty clothes into the basket. Put dirty clothes into the basket. అల్మారా మాత్రమే సర్దవలసి ఉంటే నేను అల్మారా మాత్రమే సర్దాలి అని ఇలా చెప్పాలి. I need to organize only the closet. I need to organize only the closet. పెంపుడు జంతువుకు ఆహారం పెట్టండి అని ఇలా అడగాలి. Please feed the pet. Please feed the pet. ఇంట్లో బల్బు పనిచేయకపోతే దాన్ని మార్చడానికి ఎవరినైనా సహాయం అడుగుతాం కదా, అప్పుడు నువ్వు బల్బును మార్చగలవా అని ఇలా అడగాలి. Can you change the bulb? Can you change the bulb? నేను స్నానాల గదిని శుభ్రం చేయబోతున్నాను అని ఇలా చెప్పాలి. I am going to clean the bathroom. I am going to clean the bathroom. అతను చెక్క సామాన్లు పాలిష్ చేస్తున్నాడు అని ఇలా చెప్పాలి. He is polishing the wooden furniture. He is polishing the wooden furniture. Thank you for watching this video. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. Thank you.